నవ్వుతూ ఉరకమ్మో ఇంటికి ఎక్కినటువంటి అశోకల్లాగా అని చెప్పిన మాట ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తొచ్చింది. వతన్ రహే సదా హాయమోర్ ఆబాద్ మేరా క్యా మై రహూం యా నా రహూం. నేను ఉన్నా ఉండకపోతే ఏముందయ్యా, నాదేముందయ్యా, నా దేశం సతతం సకల సౌఖ్యాలతో వర్ధిల్లాలి అనే మాట చెప్పారే. అటువంటి ఆ దిశగా ఆ లక్ష్యంతో ఎవరైతే పనిచేస్తున్నారో దేశం కోసం, ఏ రంగంలోనైనా కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక లేకపోతే పారిశ్రామికవేత్త కానీ, ఒక వాణిజ్యవేత్త కానీ, ప్రగతి దిశగా, అభివృద్ధి దిశగా, సంక్షేమ దిశగా ఎవరైతే మార్పు తీసుకున్నట్టు వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో ఆ చేంజ్ మేకర్స్ ని తీసుకొచ్చి మేము సత్కరిస్తాము. మీరు అనుకుంటున్న లక్ష్యం ప్రకారంగా ఎవరైతే పనిచేస్తున్నారో అభిలషణీయమైనటువంటి మార్పు, అభివృద్ధి వైపు తీసుకెళ్లే మార్పు, సంక్షేమం వైపు తీసుకెళ్లే మార్పు, జాతి సమగ్రత వైపు తీసుకెళ్లే మార్పు, మత సామరస్యం వైపు తీసుకెళ్లే మార్పు, జాతి సమైక్యత కోసం పనికొచ్చే మార్పు, ఇటువంటి మార్పుల కోసం ఎవరైతే కృషి చేస్తుంటారో అటువంటి కృషి చేస్తున్న ఆ లక్ష్యంతో పనిచేసే వాళ్లకు మేము అవార్డులు ఇవ్వదలుచుకున్నామని చెప్పి తమ యొక్క అప్లికేషన్స్ కానీ, తమ యొక్క వివరాలు కానీ, మీరు చేస్తున్న కృషిని తెలియజేయండి. తద్వారా వాళ్ళని కూడా, మిమ్మల్ని కూడా గుర్తించే అవకాశం వాళ్ళు కలిగజేయండి అని చెప్పేసి ఈ కార్యక్రమం అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను కూడా తప్పకుండా అక్టోబర్ 19వ తేదీన జరగబోయే ఈ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటాను. మీరు రండి, నేను వస్తాను, అందరూ కలుద్దాం.